చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల ఆలస్యం వివాదంగా మారింది. 14 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల నత్తనడకన సాగుతుండటంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సంబంధిత ఉన్నతాధికారులకు నేరుగా ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని, లేకపోతే టెండర్ను రద్దు చేసి మరొక కాంట్రాక్టర్ కు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా ఆసుపత్రిలో కంటి విభాగానికి సంబంధించిన భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి కంటి విభాగ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. రోజు అయిపోయింది, పేపర్లలో వస్తుంది రోజు కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని. ఏమో మీ కంట్రోల్లోనే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి, పబ్లిక్ ప్రజల పరిస్థితి ఇక్కడ? ఎన్నిసార్లు పంపించడం, మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను, ఏం ప్రోగ్రెస్ లేదు. పని చేస్తాడో మానుకొని పోతాడో చూడ. వేరే వాళ్ళన్నా టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం, వాడు కాంట్రాక్టర్ ఎవరితో వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి నాకు ఫోన్ మీరు. ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది, ఆపరేషన్లు నిలబడిపోయినాయి, రోజు ఓపీ నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తాము, పని మనతో డబ్బులు ఇప్పిస్తావు. మాకు అర్జెంట్, అది వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. నువ్వు రాని, ఇక్కడే కాంట్రాక్టర్ ఎవడో ఉన్నాడంట కదా.